ఈనాడు పత్రికకి సంబంధించి చూస్తే కనుక రామోజీరావు గారి ద్వితీయ వర్ధంతి ఆ సందర్భంగా నివాళులు అర్పించారు. మీడియా పరంగా చూస్తే కనుక రామోజీరావు గారిది తెలుగు మీడియాకు సంబంధించి ఒక చరిత్రగానే చెప్పాల్సి ఉంటుంది. అంతకుముందు అంటే 50 ఏళ్ల పాటు ఒక పత్రిక ఒక ప్రాంతీయ భాషలో అగ్రశ్రేణి పత్రికగా ఉండడం, దేశవ్యాప్తంగా టాప్ 10 పత్రికల్లో ఒకటిగా ఉండడం అనేది తెలుగు వాళ్ళందరూ గర్వించదగినటువంటి విషయం. అంతకుముందు 50 ఏళ్ల క్రితం ఉండేటటువంటి పరిస్థితులు సమూలంగా అంటే మీడియా మాధ్యమంలో మనం టార్చ్ బేరర్ అంటాం చూసారా, ఒక మార్గదర్శిగా ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన వ్యాపారాలతో పోలిస్తే ఈనాడు పత్రిక ద్వారా వచ్చే లాభాల కంటే రామోజీరావుకి మార్గదర్శి కానీ ఇతరత్ర కార్యకలాపాలు కానీ వాటి నుంచి వచ్చే ఆదాయం ఎక్కువైనప్పటికీ ఈనాడు పత్రిక తర్వాత కాలంలో మిగిలిన పత్రికలు అనుసరించాల్సినటువంటి ఒక పందాన్ని రూపొందించింది. ఉదయమే పత్రిక చేరుకోవడం కానీ లేదంటే స్థానిక వార్తలు, అంతకుముందు సాహిత్యపరమైనటువంటి అంశాలు, ప్రముఖులకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రముఖుల వార్తలకు మాత్రమే పరిమితమైనటువంటి పత్రికా రంగాన్ని స్థానిక వార్తలు, చిన్న చిన్న సమస్యలు, లోకల్ పేజెస్ ఇలాగా వరవడి మార్చడము, తర్వాత ఒక స్టాండర్డైజ్డ్ పత్రికా భాషకి సంబంధించినటువంటి దాన్ని తీసుకురావడం, తెలుగులో మొట్టమొదటిసారిగా మీడియా సంస్థల్లో ఒక శిక్షణ ద్వారా మాత్రమే జర్నలిజంలో ప్రవేశించాలంటూ శిక్షణ తరగతులకు సంబంధించినటువంటి ఒక కాలేజ్ ఈజేఎస్ ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రవేశపెట్టడం కానీ ఇవన్నీ కొన్ని కొత్త ప్రమాణాలుగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో స్టాండర్డ్స్ ఈనాడు తగ్గినప్పటికీ వీటన్నిటికీ రూపకల్పన చేయడము, తర్వాత ఈ పద్ధతిని పంతాన్ని మిగిలిన అన్ని పత్రికలు అనుసరించక తప్పనేటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటి. ఇక చూస్తే కనుక తెలుగు పత్రికలు అంతకుముందు చాలా ఉన్నాయి, కానీ తెలుగు పత్రికలు రాజకీయాలను శాసించే స్థాయిలో ఎప్పుడూ లేవు. రాజకీయాలకి అక్కడ ఉండేటటువంటి మేనేజింగ్ ఎడిటర్లు లేదంటే యజమానులు, ఎడిటర్లు, రాజకీయాల్లో ఎంపీలు ఇలా పదవులన్నీ అనుభవించేవారు. కానీ ఒక పత్రికే రాజకీయాన్ని శాసించి మొత్తం సమూలమైనటువంటి విప్లవాన్ని సాధించడం అనేటటువంటిది ఈనాడు పత్రిక. ఎందుకంటే అదే సామాజిక బాధ్యత అని ఏం చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీ రంగప్రవేశం చేయడంలో కానీ, వ్యవస్థాపనలో కానీ, ఎన్టీ రామారావుని ఫ్లేరప్ చేయడంలో కానీ, ఎన్టీ రామారావుని ఒక ఐకానిక్ పొలిటికల్ ఫిగర్గా చూపించడంలో కానీ, చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఇమేజ్ లేనటువంటి స్థితిలో చంద్రబాబు నాయుడు వెన్నుదన్నుగా పిలిచి తెలుగుదేశం చీలికల్లో ఆయనకి పెద్ద ఎత్తున సపోర్ట్ రావడంలో కానీ ఈనాడు తన వార్త అక్షరాశరం పరమతోటి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అందువల్ల ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ రాజకీయ ఎజెండాతోటి ఇది నడుస్తుందంటూ టార్గెట్ చేయడము, ప్రతిఘటించడం జరిగింది. ఏదేమైనా అన్నిటినీ తట్టుకుని ఆయన మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే మరణించారు. ఇప్పుడు ఆయన ద్వితీయ వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేకించి మీడియా మాత్రము ఆయన చేసినటువంటి సేవల్ని, ఆయన చూపినటువంటి బాటని కొంతమేరకు, ఎందుకంటే నిజాయితీగా విలేకరులు వ్యాపార ప్రకటనలకు వెళ్ళకూడదని చెప్పడం కానీ, విలేకరులకి సంబంధించినటువంటి స్టాండర్డ్ జీతభత్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇతరత్ర స్టాండర్డ్స్ కొన్ని ప్రమాణాలని నెలకొల్పారు. జర్నలిజంలో శిక్షణ ఉండాలని చెప్పడం కానీ, వ్యవహార భాషని వాడాలి అని చెప్పడం కానీ, తెలుగు భాషకి పెద్ద ఎత్తున పీఠం వేయాలని చెప్పడం కానీ, ఇలాగ అనేక అంశాల్లో 50 ఏళ్ల పాటు ఆ పత్రికని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడం అనేది చాలా గొప్ప ఘనతగా చెప్పాలి. ప్రత్యేకించి ఫైటింగ్ స్పిరిట్, జర్నలిజంలో ఏం జరిగినా సరే వెనకడుగు వేయకూడదు, ప్రతిపక్ష పాత్ర పోషించాలి చాలా సందర్భాల్లో అనేటటువంటి విషయాల్లో ఇప్పుడు రామోజీరావు గారిని ఒక ఆదర్శంగా చూడాలి. ఈ తరహా జర్నలిజం అనేది ఇప్పుడు పోయింది, కానీ ప్రత్యేకించి రాజకీయాలని పత్రికలు శాసించడమే మొదలెడితే ఏ స్థాయిలో ఉంటుంది అనే దానికి ఆయన ఒక నిదర్శనగానే చెప్పాలి. ఇది ఈరోజు న్యూస్.